శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 25, 2026 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి సప్తమి, రాత్రి 11:10 వరకు, ఉపరి అష్టమి. ఈనాటి పర్వం రథసప్తమి, వారం ఆదివారం, నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 1:35 వరకు, ఉపరి అశ్విని. యోగం సిద్ధ, పగలు 11:46 వరకు, ఉపరి సాధ్య. కరణం గరజి, పగలు 11:57 వరకు, వణజి, రాత్రి 11:10 వరకు, ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు: ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి 11 గంటల నుండి 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం పగలు 11:15 నుండి 12:49 వరకు. అభిజిత్ కాలం పగలు 11:57 నుండి 12:42 వరకు. వర్జ్యం ఈ రోజు లేదు. దుర్ముహూర్తం సాయంత్రం 4:29 నుండి 5:15 వరకు. రాహుకాలం సాయంత్రం 4:35 నుండి 6 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:10 నుండి 4:35 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:45 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:40 నుండి 8:56 వరకు. సంగమకాలం ఉదయం 8:56 నుండి 11:12 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:12 నుండి 1:28 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుండి 3:44 వరకు. ఆబ్దిక తిథి మాఘ శుద్ధ సప్తమి. సాయంకాలం సాయంత్రం 3:43 నుండి 6 గంటల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల నుండి 8:32 వరకు. రాత్రికాలం రాత్రి 8:32 నుండి 11:54 వరకు. నిషిద్ధి కాలం రాత్రి 11:54 నుండి 12:45 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:08. సూర్యరాశి మకరం, చంద్రరాశి మీనం మరియు మేషం. ఈ రోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వాహన సంబంధిత వ్యాపారాలు లాభాల బాట పడతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభ రాశి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులందు ఆటంకాలు కలిగినా సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో అకారణ వివాదాలకి దూరంగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిథున రాశి వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులను జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధుమిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో పైచేయి సాధిస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి.
ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సింహరాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కన్యా రాశి దీర్ఘకాలిక రుణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలు ఉన్నాయి. తులారాశి సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగ వ్యవహారాలు చిన్నపాటి సమస్యలుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృశ్చిక రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలు సద్దుమణుగుతాయి. దూరపు బంధువుల నుంచి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగమున విధులు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ధనుస్సు రాశి దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకర రాశి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలుంటాయి. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుంభం కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనరాశి ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తిముతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.